ఇది నార్మల్ నెక్ డిజైన్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇది కూడా ఫెస్టివల్‌కి పండుగ కోసం ట్రై చేయండి. ఫస్ట్ బ్లౌజ్ హైటు 14.5 ఇంచులు, షోల్డర్ 5.5 ఇంచులు. అక్కడి నుంచి కిందికి టేప్ పెట్టి 6 ఇంచుల దగ్గరికి ఆర్మ్ హోల్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు అదే 6 ఇంచులకి ఇలా అడ్డంగా టేప్ పెట్టి చెస్ట్ లూజ్ కోసం 9 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఆ 9 ఇంచుల నుంచి 2 ఇంచులకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మూల దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకుని ఈ ఆర్మ్ హోల్ 6 ఇంచులకు సగం 3 ఇంచుల దగ్గర నుండి ఇలా ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు కోసం 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఆ 8 ఇంచుల నుంచి 1 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకొని ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులకి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. నెక్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. నెక్ డీపు 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 10 ఇంచుల నుంచి సూటిగా ఇలా టేప్ పెట్టి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇలా దీన్నైతే బాక్స్ కొట్టుకోండి. తర్వాత ఇప్పుడు దీన్ని 1 ఇంచు దగ్గర మూల దగ్గర ఇలా రౌండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ డిజైన్ చూడండి. ఇక్కడ నుండి కిందికి 5 ఇంచుల దగ్గరకైతే అంటే ఆ రౌండ్ నెక్ ఉంది కదా, అక్కడ 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుండి 2 ఇంచులు కిందికి, మళ్ళీ ఆ 2 ఇంచుల నుంచి మళ్ళీ 2 ఇంచులు కిందికి ఇలా రావాలి. ఇప్పుడు మనము 5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక హాఫ్ ఇంచు మనము ఫస్ట్ ఏ డాట్స్ పెట్టుకున్నామో అంటే ఈ రౌండ్ లోపల సైడ్కి ఇలా హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుని వాటినైతే ఇలా కర్వ్ అయితే తిప్పండి. మంచి నెక్ డిజైన్ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోతుందంటే, ఇది నార్మల్ నెక్ డిజైనే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఇది ప్లీజ్ అండి, నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. అలాగే చాలా బాగుందక్క అని ప్లీజ్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ డిజైన్ అయితే అంత సింపుల్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు నెక్ డిజైన్ అయితే. ఇది ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే మన శారీలో క్లాత్ కానీ లేదంటే ఇలా డోరీస్ ఉంటాయి కదా, వాటినైనా సరే ఇలా మీరైతే వీటికైతే అంటే డిజైన్కి మధ్యలో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకా మధ్యలో మనకు నచ్చిన ఫ్లవర్ అది మీరు బటర్ఫ్లై పెట్టుకుంటారా, లేదంటే రౌండ్గా ఫ్లవర్ చేసి పెట్టుకుంటారా, లేదంటే నచ్చిన చిన్న బటన్ అయినా పెట్టుకుంటారా, అది మన ఇష్టము. చాలా ఈజీగా సింపుల్గా నెక్ డిజైన్ అయితే ఎంత ఈజీగా అయిపోతుందంటే చూడ్డానికైతే ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. ట్రై చేసుకోండి, చాలా బాగుంది. అందుకే ఇంతగానో చెప్తున్నా. బాగుంది కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. పండగ వస్తుంది కదా, కొన్ని డిజైన్స్ అయితే మీకోసం అండి, చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఫస్ట్ బ్లౌజ్ హైట్ అయితే 14.5 ఇంచులు, ఇలా షోల్డర్ దగ్గర 6.5 ఇంచులకైతే మార్క్ చేసుకోండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇప్పుడు 6.5 నుంచి కిందికి ఆమ్ హోల్ కోసం 6.5 దగ్గర మార్క్ చేసుకొని లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ లైన్కి అడ్డంగా ఇలా టేప్ పెట్టి చెస్ట్ లూజ్కి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 9 ఇంచుల నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ 6.5లో సగం 3.5 ఇంచుల దగ్గర ఇలా ఆర్మ్ రౌండ్ అయితే తీసుకొని కలిపేసేయండి. ఇక్కడ నడుము లూజు 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని 8 ఇంచుల నుంచి డాట్స్ కోసం 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం చూద్దాము. నెక్ 3 ఇంచులే పెట్టండి. 3 ఇంచుల నుంచి కిందికి 3.5 ఇంచులకు లేదా 4 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసి రౌండ్ నెక్ గీయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర డిజైన్ కోసం మనం నెక్ బాక్స్ గీసినాం కదా, అక్కడి నుండి 1.5 ఇంచుకు ఒక మార్కు, 2 ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి. ఆ 1.5కు 2 ఇంచులకు మధ్యలో ఇలా 4 ఇంచులకైతే ఇలా కింది సైడు పొడవుగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 4 ఇంచులకైతే ఆ 1.5 ఇంచు 2 ఇంచులు అంటే హాఫ్ ఇంచు మాత్రమే తీసుకొని నేను ఇలా పొడవుగా అయితే కలిపేసిన. ఇప్పుడు నెక్ నుండి కిందికి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 2 ఇంచుల నుంచి ఇలా డీప్ కోసం అయితే మీ ఇష్టం అండి. మీ నెక్ డీప్ ఎంత ఉంటే 5 ఇంచులు లేదంటే 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసి ఈ నెక్ దగ్గర 2 ఇంచుల నుంచి ఇలా కిందికైతే ఇలా వీ షేప్ అయితే గీసుకోండి. మనకు నెక్ అనేది ఇలా రౌండ్గా వచ్చి ఇక్కడ నుండి వీ కట్ అనేది వస్తుంది మనకు. ఎందుకంటే షోల్డర్ దగ్గర ఇలా వీ షేప్ వచ్చింది కాబట్టి అలా పెట్టాను. ఇంకా షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందికైతే గీయండి. ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి డిజైన్ అయితే. నేను ఇక్కడ షోల్డర్ దగ్గర వీ షేప్ వచ్చినందుకు డిజైన్, ఇక్కడ నెక్ దగ్గర కూడా వీ కట్ అనేది వచ్చిన
ఇచ్చిన. ఇప్పుడు ఇలా వీ కట్ రౌండ్ నెక్ కట్ చేసుకొని అక్కడి నుండి వీ కట్ అనేది రావాలి. వీటికి డోరీస్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచే చూడండి, నేను ఇక్కడ ఇలా మార్క్ చేసింది పొడవుగా అయితే 4 ఇంచులు తీసుకొని షోల్డర్ దగ్గర అయితే కట్ చేసిన. అంతకు ఎక్కువ అయితే కట్ చేయకండి, ఎందుకంటే కుట్లల్లోకి క్లాత్ కావాలి కదా. ఇప్పుడు డోరీస్ కోసం అయితే ఇలా నెక్ దగ్గర పెట్టుకొని అక్కడి నుండి 2 ఇంచులు మార్క్ చేసుకొని ఈ డోరీస్కి అయితే వీటిని అయితే ఇలా డోరీస్ కట్టుకోవడానికి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా డిజైన్ అనేది అయిపోతుంది. మీరు ఈ బ్లౌజ్ ముందు సైడ్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ బ్లౌజ్ హైట్ 13.5 ఇంచులు, షోల్డర్ 6 ఇంచులు. 6 ఇంచుల నుంచి కిందికి ఆమ్ హోల్ కోసం 6 ఇంచుల దగ్గర గీసుకొని ఇలా లైన్ గీయండి. ఇప్పుడు 6 ఇంచులకు అడ్డంగా టేప్ పెట్టి చెస్ట్ లూజ్ కోసం 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ 8 ఇంచుల నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం మూల దగ్గర 1 ఇంచు మార్కు చేసుకొని ఇప్పుడు ఆ 1 ఇంచ్ ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు 6 ఇంచులకు మధ్యలో 3 ఇంచులు ఇలా మార్క్ చేసి ఈ మార్క్ నుండి ఇలా కర్వ్ అనేది తీసి చెస్ట్ లూజ్ 8 ఇంచులకు రౌండ్ కలిపేయండి. ఇప్పుడు నడుము లూజు కోసం ఇలా బ్లౌజ్ కింది సైడు 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 7 ఇంచుల నుంచి 1 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకొని ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఆ 3 ఇంచుల నుంచి కిందికి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే గీసుకొని రౌండ్ నెక్ అయితే గీయండి. ఇప్పుడు బ్లౌజ్ కింది సైడ్ నుండి పైకి 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడి నుండి 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఈ మూల సైడు రౌండ్ నెక్ అనేది గీయండి, ఇలా రౌండ్గా గీయండి. గీసిన తర్వాత టేపు తీసుకొని ఇప్పుడు 2 ఇంచులు ఇలా 2 ఇంచులు 2 ఇంచులు ఇలా మార్కు పెట్టుకుంటూ రండి కింది వరకు. తర్వాత ఇప్పుడు ఇదే రౌండ్ లోపల టేపు తీసుకొని 3/4 ఇంచు దగ్గర ఈ రౌండ్ ఎలా ఉంటే అలా 3/4 ఇంచు మార్క్ చేసుకుంటూ రండి. ఈ రౌండ్ మొత్తం అలాగే చేయాలి. దాన్ని కూడా ఇలా రౌండ్ గీయండి. ఇప్పుడు ఈ 2 ఇంచులు 2 ఇంచులు మార్కు చేసినాం కదా, ఇప్పుడు ఈ 3/4 ఇంచుల లోపే ఇలా 2 ఇంచుల నుంచి 2 ఇంచులకైతే ఇలా కట్ వర్క్ అనేది గీసుకోండి. అన్నీ సేమ్ ఒకేలాగా వచ్చేస్తుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్కి వచ్చేసరికి ఇలా నిదానంగా కట్ వర్క్ అనేది కట్ చేసుకోండి. ఈ డిజైన్ అయితే మీకు బార్డర్ శారీస్ ఉన్నా కానీ లేదంటే మీకు నచ్చిన సూటబుల్ క్లాత్ ఉన్నా కానీ ఈ బ్లౌజ్కి అయితే కింది సైడు డిజైన్ చేసుకోవచ్చు. బార్డర్ ఉంటే కనుక ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు శారీకి బ్లౌజ్కి వచ్చినప్పుడు బ్లౌజ్కి కూడా బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ ఉన్నప్పుడు బార్డర్ తీసి ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. ఇవి ఇక్కడ కర్వ్ మాత్రం నేను 4 తీసిన, అలాగే తీసుకోండి. ఇలా తీసిన తర్వాత ఇదిగోండి మనకు బార్డర్ ఉంటే ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇది బోట్ నెక్ డిజైన్ అండి. ఈ డిజైన్ నేను పేపర్ కటింగ్ చేసినప్పుడు చాలా అంటే చాలా మందికి నచ్చింది. అందరూ కూడా చాలా మంచిగా ఉంది అని కామెంట్ పెట్టిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఈ డిజైన్ కటింగ్ అంటే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అని పెట్టిరు. ఇది ఇంకా ఏ నెక్ అని కూడా అడుగుతున్నారు కదా, బోట్ నెక్ డిజైన్. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. పేపర్ కటింగ్ నేను ఏ విధంగా సింపుల్గా ఈజీగా చూపించున్నో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కూడా అంతే ఈజీగా సింపుల్గా ఉంటుందండి. ఇది కటింగ్ కూడా అంతే, ఒకటే కటింగ్లో మనకు నెక్ డిజైన్ అనేది కటింగ్ అయిపోతుంది. అంత సింపుల్గా ఈజీగా ఉంటుంది మీకు. అంటే నేను ఇది కటింగ్ వీడియో సపరేటు, స్టిచ్చింగ్ వీడియో సపరేటు పెట్టిన లెంత్ ఎక్కువ అవుతుంది అని మీరు ఫస్ట్ కటింగ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమన్నా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఎలాగో ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, నా ఛానల్లో చాలా నెక్ డిజైన్స్ ఉన్నాయి. మీరు మీకు నచ్చిన డిజైన్ ఈ పండగకి అయితే
కుట్టించుకోండి. నాకు అలాగే మీరు కామెంట్ కూడా చేయండి, అక్క మేము ఈ డిజైన్ అయితే కుట్టించుకున్నాము, చాలా అంటే చాలా బాగుంది అని. ఒకవేళ మీకు మీరే కుట్టుకునేటట్టయితే నేను మెజర్మెంట్తో సహా కూడా పెట్టిన, మీకు మీరే కూడా మీ చెస్ట్ లూజ్ను బట్టి మీరు డిజైన్ నెక్స్ కుట్టుకోవచ్చు. అంత సింపుల్గా ఈజీగా అన్ని మెజర్మెంట్తో చెప్పిన నేను. ఇప్పుడు ఈ డిజైన్ కూడా అంతేనండి, చాలా ఈజీగా కటింగ్ ఎలా ఈజీగా అయిపోతుందో స్టిచ్చింగ్ కూడా అలాగే ఈజీ మెథడ్లోనే చెప్పిన నేను. మళ్ళీ సపరేట్గా నెక్ డిజైన్ కట్ చేసుకోవాలి అంటే ఆ మధ్యలో డిజైన్ ఉంది కదా రౌండ్ కట్ వర్క్ డిజైన్, ఆ కట్ వర్క్ డిజైన్ని మళ్ళీ నెక్ పీస్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. అంత అయితే హెవీగా అయితే చెప్పలేదండి, సింపుల్గా ఊరికే ఎంత సింపుల్గా అయిపోయేటట్టు చెప్పిన నేను. స్టిచ్చింగ్ అయితే అంత సింపుల్గా అయిపోయేటట్టు చెప్పిన. అందుకే మీరు కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి.